ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. ఈ మాటలు ఇర్మియా ద్వారా పలుకబడినవి. ఇశ్రాయేలు జనాంగము దేవునికి అవిధేయులై బబులోనికి చెరగా కొనిపోబడి తాము అనుభవిస్తున్న శ్రమలను బట్టి పూర్తి నిరాశ నిస్పృహలో మునిగిన సమయంలో దేవుని వాత్సల్యమును గూర్చి, కృపను గూర్చి ఇర్మియా ఇలా అన్నాడు: మనుషులు చూపినట్లు ఆయన కరుణకు అవధులు లేవు. ఆయన కృప శాశ్వతమైనది. మనం చేసిన పొరపాట్లు మనల్ని నాశనానికి తీసుకువెళ్తాయి, కానీ మనం ప్రతిఫలం అనుభవించాల్సిన చోట ఆయన దయ మనల్ని ఆవరిస్తుంది. నీవు ఎంత అంధకార పరిస్థితిలో ఉన్నా అక్కడ దేవుడు తన కృపను కుమ్మరించువాడు. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ ఆయన కృప అపరిమితంగా విస్తరిస్తుంది. మన యోగ్యత, మన అర్హత కాదు. ఆయన కృప, ఆయన వాత్సల్యం వల్లనే మనం జీవిస్తున్నాము. ఆయన నిన్ను విడువడు. ఆయన కృప, కరుణ నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఇశ్రాయేలీలు నీకు ఎంత అవిధేయులైనా వారి పట్ల నీ వాగ్దానం విడిచిన వాడవు కాదు. నీ కృపను వారి నుండి తీసివేసిన వాడవు కాదు. అనేక మార్లు మేము కూడా నీకు అవిధేయులై నిన్ను దుఃఖపెట్టిన వారము. కానీ ఇశ్రాయేలులకు నీవు తోడై ఉన్నట్లు మాకును తోడై ఉండమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.